హలో అప్కమింగ్ టీచర్స్, ఈరోజు మనము జనవరి 20, 2019 మార్నింగ్ సెషన్ జరిగిన టెట్కమ్ టీఆర్టీలోని మ్యాథ్స్ బిట్స్ని నేర్చుకోబోతున్నాము. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోయినామంటే ఇక్కడ చూడండి, ఒక దీర్ఘ చతురస్రాకార ప్లాట్ యొక్క వైశాల్యము 2400 చదరపు మీటర్లు, దాని పొడవు వెడల్పుకి 1/2 రెట్లు ఉన్న ప్లాట్ చుట్టుకొలత ఎంత? అంటే ఇక్కడ వైశాల్యం ఇచ్చారు, మనం చుట్టుకొలతని కనుక్కోమని చెప్పారు. ఇక్కడ చూడండి, దీర్ఘ చతురస్రం కదా, ఇందులో వెడల్పు ఎక్స్ అనుకుంటే పొడవు ఏం చెప్పారు? వెడల్పుకి ఇన్ని రెట్లు ఎక్కువ. ఇది మిశ్రమ భిన్నంలో ఉంది కాబట్టి అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలంటే 2 1 2, ఇది 1 3, 3/2 ఇంటూ ఎక్స్, దీనికి ఇన్ని రెట్లని. ఇది పొడవు వెడల్పు తెలుసు. ఇక్కడ వైశాల్యం వాళ్ళు ఇచ్చారు కదా, వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు కదా, 3/2 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 2400కి ఈక్వల్ చేస్తాం. దీంట్లో నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కొని మళ్ళీ వీటిలో ప్రతిక్షేపించి చుట్టుకొలత కనుక్కునేస్తాం, అంతే. వెరీ ఈజీ, ఓకే. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుందంటే x² ఈక్వల్ టు ఇటువైపు 2400 ఉంది కదా, ఇక్కడ 3/2ని ఇటువైపు పంపించామనుకోండి 2/3 అవుతుంది. ఇక్కడ హారంలో ఉండే 3తో 3 1 దీన్ని క్యాన్సిల్ చేస్తామంటే 3 8 24 0 0 అంటే 8 ఇంటూ 2 16 100. ఇటువైపు లెఫ్ట్ సైడ్ x² ఉంది. ఈ 1600ను కూడా స్క్వేర్లోకి రాసుకున్నాం అనుకోండి 40² అవుతుంది, ఓకే. ఇప్పుడు రెండు వైపులా స్క్వేర్ తీసేసామంటే క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ మనకి 40 మిగిలింది. దీన్ని తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపించుకుంటాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 40 కాబట్టి ఇక్కడ వెడల్పు 40 వస్తుంది, ఇటువైపు కూడా 40 వస్తుంది. దీర్ఘ చతురస్రంలో అంతే కదా, 2 పొడవులు సమానం, 2 వెడల్పులు సమానం. ఇప్పుడు ఈ ఎక్స్ బదులు 40 ప్రతిక్షేపించామనుకోండి, ఈ 2తో క్యాన్సిల్ చేసామంటే 2 1 2 20 3 ఇంటూ 20 60 వస్తుంది. పొడవు 60 వస్తుంది, ఇక్కడ పొడవు కూడా 60 వస్తుంది. ఇక్కడ చుట్టుకొలత కదా మనం కనుక్కోవాల్సింది. సో ఈ 4 కలుపుకున్నామంటే దాని చుట్టుకొలత వస్తుంది. 40 ఒక 60 100, ఒక 40 ఒక 60 100, 200 మొత్తం, ఓకేనా? ఇది దీని కరెక్ట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ బిట్ చూసామంటే ఒక వృత్తం యొక్క వ్యాసార్థం ఇచ్చారు, అయినా వాటి పరిధి మరియు వైశాల్యముల నిష్పత్తి ఎంత అని అన్నారు. వృత్త పరిధికి సూత్రం ఏమి అంటే 2πr, ఇక్కడ వ్యాసార్థానికి πr², ఇది ఫార్ములా. వీటి యొక్క నిష్పత్తి అంటే ఏమి? ఇస్టు అంటే భాగించాలన్నమాట. ఇప్పుడు రెండు వైపులా ఏదైనా క్యాన్సిల్ పోతుందో చూస్తే ఇక్కడ పై క్యాన్సిల్ అయింది, ఇక్కడ ఒక 6, ఇక్కడ 2 6లు కదా ఉంది, 6 ఇంటూ 6 ఒక 6 పోయింది. ఏం మిగిలింది? ఇక్కడ వచ్చి 2:6. ఇక్కడ వ్యాసార్థం మనకి 7 కదా, సో 2:6 బదులుగా 7 రాసుకుంటాం, ఇంతే. అర్థమైందా? నెక్స్ట్ బిట్ చూసామంటే ఇవి రెండు కూడా KL MN అనేది ఇవి రెండు సమాంతర రేఖలు, ఇది వచ్చి తిర్యక్ రేఖ. ఇందులో వీళ్ళు ఏం కనుక్కోమన్నారు? ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు, ఓకేనా. ఇక్కడ ఇది రెండు చూసారంటే దీని వచ్చి ఏకాంతర కోణాలు. ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ ఎంతైతే ఉందో సేమ్ ఇక్కడ కూడా అంతే వస్తుంది అనమాట. దాన్ని ఏకాంతర కోణాలు అని చెప్తాం. సో అప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? 3x + 12 ఇక్కడ, ఓకేనా. 3x + 12 వస్తుంది. ఇప్పుడు ఇది ఒక సరళ రేఖ పైన ఉండే కోణం ఎంత వస్తుందంటే 180 డిగ్రీలు. సో ఈ రెండింటిని ప్లస్ చేసి 180కి ఈక్వల్ చేసినాం అనుకోండి, ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మనకు కావాల్సింది వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తాం చూడండి, 7x + 18 + 3x + 12 ఈక్వల్ టు దీని 180కి ఈక్వల్ అనమాట. ఇక్కడ ఎక్స్లే కలుపుకున్నామంటే 7x 3x 10x అవుతుంది. నంబర్స్ కలుపుకున్నామంటే 18 20 30 కదా, 30 ఈక్వల్ టు 180. 10x అలానే పెట్టుకునేస్తాము. ఈ 30ని అటువైపు పంపించామనుకోండి -30 అవుతుంది. 180లో 30 పోతే 150 కదా.
సో ఇటువైపు లెఫ్ట్ సైడ్ 10x ఉంది. రెండు వైపులా 10తో భాగించామనుకోండి 10 ఒకట్ల 10 15ల. సో ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ 15 వస్తుంది. ఓకే, ఇది థర్డ్ ఆప్షన్. అర్థమైంది కదా. ఇది ఏకాంతర కోణాలు సమానము. మళ్ళీ ఇది ఒక సరళ రేఖలాగా వస్తుంది కదా ఇట్లా. ఇక్కడ వచ్చి 180 డిగ్రీలు కాబట్టి ఈ రెండింటిని ప్లస్ చేసి 180కి ఈక్వల్ చేసి మనం ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం. నెక్స్ట్ బిట్ చూస్తే ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం 125 డిగ్రీలు మరియు దాని అంతరాభిముఖ కోణాలు 2:3 నిష్పత్తిలో ఉన్న అందలి ఒక కోణం ఒకటి ఏదైనా ఒకటి ఇందులో ఆప్షన్లో ఉండాలి. అది ఏంటి అని అన్నారు. ఇప్పుడు ఒక త్రిభుజం తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ బాహ్య కోణం అనేది 125 ఇచ్చారు. దీనికి అంతరాభిముఖ కోణం అంటే ఇక్కడ ఇక్కడ అది ఏం చెప్పారు, ఒకటి వచ్చి 2x అంట, ఇంకొకటి 3x అని చెప్పారు. ఇక్కడ మనకి తెలిసిన ఫార్ములా అంతరాభిముఖ కోణాల మొత్తము ఈ బాహ్య కోణానికి సమానం. ఓకేనా, అంటే 2x ప్లస్ 5x అనేది ఈ 125 డిగ్రీలకి సమానం. దీంట్లో నుంచి మనం ఎక్స్ కనుక్కొని మళ్ళీ 2x 3x కదా, సారీ ఈ 3x వాల్యూ కనుక్కుంటాం. ఆ వచ్చిన దాంట్లో ఇందులో ఏది ఉందో చూద్దాం. ఓకేనా, ఇక్కడ 2x ప్లస్ 3x ఎంత 5x. ఇది వచ్చి 125కి ఈక్వల్ చేస్తున్నాం. రెండు వైపులా 5తో క్యాన్సిల్ చేసామంటే 5 ఒకట్ల 5, 5 రెండుల 5 25ల. ఓకే, ఇక్కడ వచ్చి మనకి ఎక్స్ వాల్యూ 25 వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఇందులో ప్రతిక్షేపించామనుకోండి. ఇక్కడ 2x కదా, 2 ఇంటూ ఎక్స్ అంటే 2 25ల 50 ఒకటి వచ్చి 3 25ల 75. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో 50 లేదు, 75 ఉంది. ఇది అర్థమైంది కదా. బాహ్య కోణము అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. ఈక్వల్ చేసి ఎక్స్ వాల్యూ కనుక్కొని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇందులో ప్రతిక్షేపిస్తే మనకి థర్డ్ ఆప్షన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ బిట్ చూస్తే ఇక్కడ పి వాల్యూ ఇచ్చారు, క్యూ వాల్యూ ఇచ్చారు, ఆర్ ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలంటే పి మైనస్ క్యూ మైనస్ ఆర్ కనుక్కోవాలి. ఫస్ట్ పిలో నుంచి క్యూని తీసేద్దాము. ఫస్ట్ పి ఎంత ఉంది ఇక్కడ 4x² ప్లస్ y² మైనస్ 6xy ఉంది. దీంట్లో నుంచి క్యూని తీసేయాలి. క్యూ అంటే 3y² ప్లస్ 12x² ప్లస్ 8xy. దీన్ని తీసేస్తాం అనుకోండి. ఇక్కడ మైనస్ లోపల ఉండే వాటి అన్నిటికీ మైనస్ వస్తుంది. ఓకే, ఐడియా ఉంది. ఇక్కడ వచ్చి 4x² ప్లస్ y² మైనస్ యాజ్ ఇట్ ఈజ్ అలానే రాస్తున్నా. ఈ మైనస్ అనేది అన్నిటికి వస్తుంది. 3y² మైనస్ 12x² మైనస్ 18xy. ఇప్పుడు ఇక్కడ 4x² ఉంది, ఇక్కడ 12 ఉంది కదా. ఇక్కడ ప్లస్ ఇది మైనస్ ఉంది కాబట్టి 12లో 4 పోతే మైనస్ 8x² మిగులుతుంది. తర్వాత ఇక్కడ y² ఒకటే ఉంది, ఇక్కడ మైనస్ 3y² ఉంది. సో ఒకటి పోతే మైనస్ 2y² మిగులుతుంది. ఇక్కడ మైనస్ 6xy, ఇక్కడ కూడా మైనస్ 18xy ఉంది. మొత్తం కూడుకున్నామంటే మైనస్ 24xy అనేది పి మైనస్ క్యూ. మళ్ళీ దీంట్లో నుంచి ఆర్ని తీసేయాలి. ఓకేనా, కాబట్టి మైనస్ ఒకేసారి నేను మైనస్ని ఆర్లో ప్రతిక్షేపించేస్తే రాస్తాను. కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 6x² ఉంది కదా, మైనస్ 6x² మైనస్ 8y² మైనస్ 6xy. ఇది తీసేస్తామంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఎక్స్లు ఎన్ని ఉంది, 8 ఉంది, ఇక్కడ 6 ఉంది. రెండు కూడా మైనసే కాబట్టి మైనస్ 8 ఒక 6 14x². వై ఇక్కడ మైనస్ 2, ఇక్కడ మైనస్ 8 ఉంది కాబట్టి మైనస్ 10y². xyలు ఇక్కడ 24 ఉంది, ఇక్కడ ఒక 6 ఉంది. మొత్తం ఎంత 30 మైనస్ 24 ఎందుకు వచ్చింది, 1 minute ఉండండి. సారీ ఇక్కడ 8xyని నేను ఇక్కడ 18 రాసుకున్నా, రాంగ్ ఇది. సో ఈడొచ్చి 14 వస్తుంది. 14 ఒక 6 20xy. ఓకేనా, ఇది వచ్చి ఇక్కడ ఉంది చూడండి సెకండ్ ఆప్షన్లో.
ఇది చూడండి వెరీ సింపుల్ బట్ అందరికీ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి 2^3x-1 ప్లస్ 10 ఇక్కడ వచ్చి డివైడెడ్ బై 7 ఈక్వల్ టు 6 కదా. ఇక్కడ డివైడెడ్ బై చేసే 7 అటువైపు పంపించేస్తాను, అప్పుడు ఇంటూ అవుతుంది. దీన్ని వచ్చి ఎలా రాసుకోవాలంటే 2^3x ఇంటూ 2^-1 ఓకేనా. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ m ఇంటూ n ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఇది ఇక్కడ వచ్చి ప్లస్ 10 ఉంటుంది. ఇది ఇటువైపు వెళ్తే గుణిస్తుంది కదా, సో 6×42 వస్తుంది దీని వాల్యూ. ఈ ప్లస్ 10ని అటువైపు పంపించామనుకోండి, లేదా రాయిస్తా ఉండండి డౌట్ లేకుండా, ఈక్వల్ టు ఇది 42, ఈ 10 అటువైపు వెళ్తే మైనస్ అవుతుంది కదా, 42లో 10 పోతే 32 ఉంటుంది. ఇది a⁻−1 ఈక్వల్ టు 1/a లాగా రాసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. అంటే 1/2ని ఇటువైపు పంపించామనుకోండి, అంటే ఇక్కడ గుణించే 2 ఇటువైపు భాగిస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు ఇది భాగిస్తా ఉంది కదా 2 అనేది, ఇటువైపు వస్తే గుణిస్తుంది. 2^3x ఉంటుంది ఇక్కడ. ఇది 2 మల్టిపుల్ చేస్తే ఎంత 64. దీన్ని 2 పవర్లో రాసుకున్నాం అనుకోండి. 2 పవర్లో ఎలా రాసుకోవాలంటే ఇక్కడ రాస్తాను చూడండి. 2 3ల కాసాగు చేస్తాము, 2 1ల 2 6ల 2 8ల 2 4ల 2 2ల మొత్తం 1 2 3 4 5 6 ఉన్నాయి. సో ఇక్కడ వచ్చి 2^3x ఉంది ఈక్వల్ టు 2 ఈ వాల్యూ ఎంత 64 వాల్యూ 6. ఇక్కడ 2 భూములు సమానం కాబట్టి ఘాతాంకాలని ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి, 3x = 6 వస్తుంది. ఓకే, 3x = 6 అంటే రెండు వైపులా 3 అంకెంతో క్యాన్సిల్ చేస్తే 2x = 2. ఓకే, ఇక్కడ 2 సంఖ్యల మొత్తం 29, ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువైనా ఆ సంఖ్యల్లో ఒకటి ఎంత అని అన్నారు. ఇక్కడ చూడండి, ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ అంట. ఇప్పుడు ఒక సంఖ్య x అనుకుందాం, దీనికంటే 5 ఎక్కువ అంటే x + 5. ఈ 2 సంఖ్యల మొత్తం ఎంతంట 29 అని చెప్పారు. ఈ రెండింటి మొత్తం 29 అన్నారు కదా, x + 5 = 29. ఈ ప్లస్ 5ని అటువైపు పంపించామనుకుంటే -5 అవుతుంది. ఇక్కడ x 2xలు అవుతుంది. ఇక్కడ 29 - 5 అంటే 24 కదా. సో ఇక్కడ వచ్చి 24, రెండు వైపులు 2 అంకెంతో క్యాన్సిల్ చేస్తే 2 12 24, x = 12. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇందులో ప్రతిక్షేపిస్తాం, అప్పుడు ఇది 12 అవుతుంది, ఇది 12కి 5 కలిపామంటే 17 అవుతుంది. ఈ రెండిట్లో ఇక్కడ ఉండే ఆప్షన్స్లో 17 ఉంది, అదే ఆ సంఖ్యలో 1 అని చెప్పారు కదా, సో 17. నెక్స్ట్ వన్ చూద్దాం. రాధ తన కూతురు సీత కంటే 24 సంవత్సరాలు పెద్దదంట. 6 సంవత్సరాల క్రితం రాధ వయసు సీత వయసుకు 3 రెట్లయినా సీత వయసు ఎంత అని అన్నారు. ఇక్కడ సీత వయసు ఎంతో మనకు తెలియదు, x అనుకుందాం. రాధ వయసు ఏం చెప్పారు, సీత కంటే 24 సంవత్సరాలు పెద్దది అంటే x + 24. ఓకేనా. ఇప్పుడు 6 సంవత్సరాల క్రితం వీళ్ళ వయసులో ఎంత ఉంటుంది, ఈ xలో నుంచి 6 తీసేయాలి. 6 సంవత్సరాల క్రితం ఎంత ఉంటుంది, x - 6 ఉంటుంది. ఈ వయసు రాధ వయసు 6 సంవత్సరాలకు ముందంటే దీంట్లో 6 తీసేయాలి. 24లో 6 పోతే 18 కదా, సో x + 18. తర్వాత ఏం చెప్పారు, 6 సంవత్సరాల క్రితం రాధ వయసు సీత వయసుకు 3 రెట్లు అంటే ఇది, అంటే x + 18 అనేది సీత వయసు x - 6 కదా, దీనికి 3 రెట్లు. అయితే సీత వయసు ఎంత అంటే ఇప్పుడు ప్రస్తుతం సీత వయసు x అనుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చి సీత వయసు x అనుకున్నాము, రాధ వయసు 24 సంవత్సరాలు. 6 సంవత్సరాలకు ముందంటే దీంట్లో నుంచి 6 తీసేసాము, ఇందులో నుంచి 6 తీసేసాము. 6 సంవత్సరాల ముందు రాధ వయసు అంటే ఇది x + 18 అనేది సీత వయసుకు 3 రెట్లు. ఓకే, అర్థమైంది కదా. ఇందులో నుంచి మనం x అనుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చి x + 18 = 3 అనేది ఈ రెండింటిని గుణిస్తూ ఉంటుంది. 3 × x 3x, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ అలానే ఉంటుంది. 3×6 = 18. ఈ 3x ఇటువైపు, ఈ 18 అటువైపు పంపించుకుంటాం.
అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఉంది, ఇది ఇటువైపు -3x ఈక్వల్ టు రైట్ సైడ్ -18 ఉంది, ఇక్కడ +18 అటువైపు వెళ్తే -18 అవుతుంది. ఇప్పుడు 3xలో నుంచి ఒక ఎక్స్ తీసేస్తాం అనుకోండి, -2x మిగులుతుంది. ఇది రెండు మైనస్లే కాబట్టి రెండు యాడ్ చేసుకుంటాం. సో 36. ఇప్పుడు రెండు వైపులా మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసి రెండో ఎక్కంతో రెండింటిని డివైడ్ చేసామంటే 2 1 2 పోతే ఇక్కడ 1 మిగులుతుంది 6 16 కదా, 2 8 16. సో ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది 18. ఎక్స్ అంటే ఇక్కడ ఏమి సీత వయసు. ఓకే, సెకండ్ ఆప్షన్ అర్థమైంది కదా. ఇక్కడ ఒక చతుర్భుజంలోని కోణాలు ఇచ్చారు, 1 2 3 4 కోణాలు ఇచ్చారు, అందులో చిన్న కోణాన్ని కనుక్కోండి అన్నారు. చతుర్భుజంలోని 4 కోణాల మొత్తం కూడా 360 డిగ్రీలు. సో వీటన్నిటిని ప్లస్ చేసుకుందాం, 360కి ఈక్వల్ చేద్దాం. ఓకేనా, ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 10 ప్లస్ ఎక్స్ ప్లస్ 30 ప్లస్ లాస్ట్లో ఉండేదేమి 2x ఈక్వల్ టు ఇవంతా కూడా 360కి సమానం. ఇప్పుడు దీనిలో నుంచి ఎక్స్లన్నీ తీసుకుంటా, 1 2 3 ఇదొక 2 5x. నంబర్స్ని సింప్లిఫై చేసినామంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ 30 ఉంది ప్లస్, ఇక్కడ -10 ఉంది కాబట్టి +20 ఉంటుంది. దాన్ని కుడివైపు పంపించామనుకోండి -20 అవుతుంది. సో 5x ఈక్వల్ టు 360లో 20 పోతే 340. ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేసామనుకోండి 5 6ల 30 పోతే ఇక్కడ 4 0 5 8 40. అంటే ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 68 వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఈ కోణంలో ప్రతిక్షేపిస్తాం. ఇందులో వీళ్ళు అడిగింది ఏమి చిన్న కోణం అడిగినారు. ఇప్పుడు ఈ 68ని వీటిలో ప్రతిక్షేపించామనుకోండి, ఇక్కడ ఎక్స్ కదా, ఎక్స్ అంటే 68 డిగ్రీలు. ఇక్కడ ఎక్స్లో 10 తీసేయాలి, అంటే 68లో 10 తీసేస్తే 58. ఇక్కడ ఎక్స్ ప్లస్ 30 అంటే 68కి 30 కలుపుకోవాలి. సో ఇది వచ్చి 98. ఇక్కడ 2x అంటే 68 2తో గుణించుకోవాలి. ఓకేనా, 2 16 12 13 ఇట్లా వచ్చినాయి ఈ కోణాలు. ఇందులో అన్నిటికంటే చిన్నది ఏది ఉందో చూడండి, 68 59 136లో 58 అనేది చిన్నది కదా, అదే దీని ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూస్తే ఒక సమలంబ చతుర్భుజ వైశాల్యం ఇచ్చారు 480 చదరపు సెంటీమీటర్లు. సమాంతర భుజాలలో ఒక భుజం కొలత 24, వాటి మధ్య లంబ దూరం ఇచ్చారు 8. రెండవ సమాంతర భుజాన్ని కనుక్కోవాలి. సమలంబ చతుర్భుజ వైశాల్యానికి సూత్రం ఏమి, ఆఫ్ h ఇంటూ a ప్లస్ b. దీన్ని వచ్చి ఎంత ఇచ్చారు, ఇక్కడ ఆల్రెడీ దాని వైశాల్యం ఇచ్చేసారు కదా. ఇందులో h అంటే లంబ దూరం ఎంత ఇచ్చారు 8, ఒక భుజం ఇచ్చారు 24, రెండో భుజం కనుక్కోమన్నారు, మనకు తెలియదు b అలానే పెట్టేసుకుంటాము. ఇప్పుడు 2తో దీన్ని క్యాన్సిల్ చేస్తే 2 1 2 4 8 కదా. ఇప్పుడు ఈ 4 అనేది మొత్తాన్ని గుణిస్తుంది, అటువైపు పంపించామనుకోండి భాగిస్తుంది కదా. ఇక్కడ గుణించే 4 ఇటువైపు వస్తే భాగిస్తుంది. 4తో క్యాన్సిల్ చేస్తే 4 1 4 120. మళ్ళీ బి మాత్రం అలానే పెట్టుకొని 24ని అటువైపు పంపించామనుకోండి 120 మైనస్ 24 వస్తుంది. అంటే 120లో 24 తీసేస్తామనుకోండి 10లో 4 పోతే 6, 11లో 2 పోతే 9. బి వాల్యూ మనకి ఎంత వచ్చింది 96. ఓకేనా, ఇది ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సమలంబ చతుర్భుజ వైశాల్యాన్ని ఫార్ములా వేసుకొని వాళ్ళు ఇచ్చిన వైశాల్యాన్ని ఈక్వల్ చేస్తాము. ఇచ్చిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి లాస్ట్లో తెలియని సైడ్ని కనుక్కున్నాం, 96 వచ్చింది. నెక్స్ట్ బిట్ చూడండి ఎంత ఈజీగా ఉందో. ఒక దీర్ఘ చతురస్రాకార పార్క్ యొక్క పొడవు ఇచ్చారు, వెడల్పు ఇచ్చారు, అయినా దాని వైశాల్యం ఎంత. దీర్ఘ చతురస్రాకార పార్కు దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం సూత్రం ఏమి, పొడవు ఇంటూ వెడల్పు కదా. సో పొడవు 36 3/5 ఇంటూ వెడల్పు 16 2/3. ఇక్కడ ఇవి మిశ్రమ భిన్నాల్లో ఉంది కాబట్టి అపక్రమ భిన్నంలోకి మార్చుకుందాం. అప్పుడు ఈ 2 గుణించుకొని దీన్ని ప్లస్ చేసుకోవాలి, ఈ 2 గుణించుకొని ఇది ప్లస్ చేసుకోవాలి. హారంలో ఉండేది యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుంది. ఓకేనా, 36 × 5 ఎంత వస్తుంది
30 మూల 15 180. దీనికి 3 కలుపుకోవాలి. 183 హారంలో ఏది ఉందో అది అట్టే వస్తుంది. ఇంటూ 3 ఇంటూ 16. 16 మూల 48, ఇదొక 2, 50 హారంలో ఉన్నది అలానే ఉంటుంది. ఇప్పుడు లవహారాల్ని ఒకే ఏకంతో క్యాన్సిల్ చేస్తే 5 ఒకట్ల 5 10 50, 3తో 3 ఒకట్ల 3 6 18 1. ఇక్కడ హారంలో 1 ఇంటూ 1 ఒకటే, లవంలో 61 ఇంటూ 10 అంటే ఎంత? 610. ఇక్కడ ఉంది ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా? పొడవు ఇంటూ వెడల్పు ఇలాంటివి ఇచ్చినప్పుడు చాలామంది భయపడతారు నాన్ మ్యాథ్స్ వాళ్ళు. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే చాలా చాలా ఈజీగానే ఉంటాయి. క్వశ్చన్ అర్థం చేసుకోవాలంతే. ట్రై చేయండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. 8, 9, 10లచే నిశ్శేషంగా భాగించబడే కనిష్ట వర్గ సంఖ్య కనుక్కోవాలి. దీంతో భాగించబడే కనిష్ట సంఖ్య కనుక్కోవాలనుకోండి, వాటికి ఎల్సిఎం కనుక్కోవాలి. మళ్ళీ వీళ్ళు వర్గ సంఖ్య అన్నారు కదా, సో దేనికైతే జతలుగా ఉండదో దాంతో గుణిస్తే సరిపోతుంది అంతే. ఇక్కడ ఫస్ట్ దీనికి ఎల్సిఎం కనుక్కుంటున్నా. 2 4ల 9 పోదర్లని పెట్టేస్తాము. 5, మళ్ళీ 2 2ల 4, 9 అలానే ఉంటుంది. 5 కూడా అట్లే ఉంటుంది. ఇక్కడ 3తో 3 3ల 9 కదా, 5. దీని కసాగు ఎంత అంటే ఈ మొత్తాన్ని గుణించుకోవాలి. 2 2ల 4, 4 3ల 12, 12 2ల 24, 24 3ల 24 3ల ఎంత? 3 4ల 12, 2 6 72, మళ్ళీ ఇంటూ 5 చేసుకుంటాం. ఈ మొత్తాన్ని గుణించి వేస్తున్నా అంతే. 5 2ల 10, 5 2ల 35, 36. దీని ఎల్సిఎం ఎంత వచ్చింది? 360 వచ్చింది. ఇది వచ్చి వర్గ సంఖ్య కాదు. ఇక్కడ భాగించబడే కనిష్ట వర్గ సంఖ్య ఏది అన్నారు. కనిష్ట వర్గ సంఖ్య ఏది అన్నప్పుడు ఇక్కడ దేనికైతే ఇప్పుడు దీన్ని వచ్చి 2 స్క్వేర్గా రాసుకుంటాం. ఓకే, ఇక్కడ 3 చూసారా? ఈ 3 కూడా 3 స్క్వేర్గా రాసుకుంటాం. ఇక్కడ 2 అనేది ఒకటే ఉంది, 5 అనేది ఒకటే ఉంది. దీనికి జత లేదు, దీనికి జత లేదు. సో 2 5ల 10 కదా, ఈ 10తో దీన్ని గుణించామంటే ఇది వర్గ సంఖ్య అవుతుంది. 3600 అనేది దీని ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి వర్కౌట్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా వరకు ఎల్సిఎం కనుక్కొని వదిలేస్తారు. కానీ ఇక్కడ మళ్ళీ వీడేం చెప్పాడు? వర్గ సంఖ్య కనుక్కోమన్నారు కదా, ఇదనమాట. దేనికైతే స్క్వేర్గా ఉండదో దాంతో గుణిస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడది ఇది చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 4096/163.84 ఉంది. ఫస్ట్ పైన ఉండేది కనుక్కుంటా, తర్వాత కింద ఉండేది కనుక్కొని మొత్తాన్ని సింప్లిఫై చేద్దాం. ఓకేనా? ఫస్ట్ 4096కి చూస్తాను. భాగహార పద్ధతిలో ఈ రెండిటికి బార్ తీసుకుంటాం. ఇక్కడ 40కి దగ్గరగా ఉండే వర్గ సంఖ్య ఏది అంటే 6, 6ల 36, 40లో 36 పోతే 4, ఈ 96ని కిందికి తీసుకుంటాం. ఇప్పుడు ఈ 6ని డబుల్ చేసామనుకోండి 12 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 12 పక్కన ఏ నంబర్ వేస్తామో సేమ్ ఇక్కడ అదే నంబర్ వేసి గుణించుకొని వేయాలన్నమాట. ఇక్కడ 6 రావాలంటే ఇక్కడ ఏం రావాలి అనేది చూసామంటే 4 4ల 16 వస్తుంది, 6 6ల 36 వస్తుంది. ఫస్ట్ 4తో ట్రై చేస్తాను. ఇక్కడ 124 అనుకోండి, ఇక్కడ 4 వేసుకుంటే మళ్ళీ ఇక్కడ 4 వేసుకోవాలి కదా, 4 వేసుకుంటే 4 4ల 16, 4 2ల 8, 9, 4 1ల 4 సరిపోతుంది. కాబట్టి 4, ఇక్కడ 4, 496. ఇప్పుడు ఈ పైన ఉండేదానికి ఏమంటే 64 స్క్వేర్ అనమాట. ఇక్కడ పైన చూసారు కదా, 64 స్క్వేర్. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇక్కడ వచ్చి 163.84 ఉంది కదా, దీనికి బారు ఈ రెండిటికి ఒక్కదానికి ఇస్తాము. ఇక్కడ ఒకటితో తీసుకుంటున్నా. 1 1ల 1 కదా, 1ల 1 పోతే 0, 63. ఇప్పుడు ఈ 1ని డబల్ చేసినామంటే 2 అవుతుంది. ఇక్కడ ఏ నంబర్తో ఇది వేసామంటే దానికి దగ్గరగా వస్తుందో చూడాలి. ఓకే,
ఇక్కడ 2 వేస్తా అన్నా. ఇక్కడ కూడా 2. 2 రెండ్ల 4, 2 రెండ్ల 4. పోతే 10, 3, 9. ఇక్కడ 1. ఇంక ఇక్కడ ఏం మిగిలింది? దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా కిందకి తెచ్చుకుంటాము. ఇప్పుడు ఇక్కడుండే దాన్ని డబుల్ చేసినామనుకోండి 24. 12 ఇంటూ 2 24 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏ నంబర్ అయితే ఏస్తామో సేమ్ ఇక్కడ అదే నంబర్ వేయాలి. ఓకేనా? ఇక్కడ డిజిట్ ఉంది చూసారా? ఇక్కడ పాయింట్. ఈ నంబర్‌ని ఇక్కడ దింపుకునేటప్పుడు ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 4 రావాలంటే ఇక్కడ 2, 2 అయినా రావాలి. లేదంటే 8, 8, 864 4 వస్తుంది. సో 2 పెట్టామనుకోండి 400 వస్తుంది. కానీ ఇక్కడ 1000కి పైనుంది. సో 8తో గుణిస్తున్నా. 248 ఇంటూ 8 చేసామంటే 1984 వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడున్న లవంలో వచ్చి 12.8 స్క్వేర్ అనమాట ఇక్కడ. ఓకే. 12.8 స్క్వేరు. ఈ రూట్‌లో దీనికుండే స్క్వేరు, దీనికుండే స్క్వేర్ పోతే మనకేం మిగులుతుందంటే 64/12.8 మిగులుతుంది. ఇక్కడ పాయింట్ పోవాలంటే లవంలో 0 పెట్టుకొని పాయింట్ తీసేస్తాము. ఇప్పుడు ఈ రెండిటిని క్యాన్సిల్ చేస్తాము ఒకే ఏకంతో. 4 3ల 4 2ల 4 1ల 4 6ల 0. ఇక్కడ 16 10ల ఇక్కడ 16 2ల మళ్ళీ 2తో 2 5ల. ఓకేనా? మొత్తానికి 5 అనేది దీని ఆన్సర్. ఓకేనా? అర్థమైంది కదా? ఇక్కడ ఫస్ట్ దీనికి కనుక్కుంటే 64 స్క్వేర్ వచ్చింది. ఆ తర్వాత లవంలో ఉండే వర్గం కనుక్కుంటే 12.8 స్క్వేర్ వచ్చింది. ఈ రూట్‌కి స్క్వేర్‌లకి పోతే నెక్స్ట్ మనకు 64/12.8 అనేది వచ్చింది. దాని మొత్తాన్ని క్యాన్సిల్ చేసామంటే మనకి 5 ఆన్సర్. ఓకే. ఇక్కడ చూడండి 2 సంఖ్యల లబ్ధం ఇచ్చారు. అందులో ఒక నంబర్ ఇచ్చారు. ఇంకొక నంబర్‌ని కనుక్కోవాలి. ఇప్పుడు 2 సంఖ్యల లబ్ధం ఇది ఇచ్చారు. ఒకటొచ్చి ఇది కదా 3/10. మరొకటి ఎంతో మనకు తెలీదు. దాన్ని ఏ అనుకుంటున్నా. ఈక్వల్ టు ఈ రెండిటి లబ్ధం ఇది కదా -1/4. ఇప్పుడు ఏని మాత్రం అలానే పెట్టుకొని దీన్ని అటువైపు పంపించామనుకోండి. ఇక్కడ హారంలో ఉండే 10 ఇక్కడ మైనస్ అట్లే ఉంది. హారంలో ఉండే 10 అటువైపు వెళ్తే లవంలోకి వెళ్తుంది. ఇక్కడ లవంలో ఉండే 3 ఇటువైపు వస్తే హారంలోకి వస్తుంది. ఇప్పుడు 2 వైపులా మైనస్ క్యాన్సిల్ చేస్తున్నా. 2 ఎక్కంతో 2 రెండ్ల 4, 2 5ల 10. ఇప్పుడు లవంలో 1 ఇంటూ 5 మిగిలింది. హారంలో 2 ఇంటూ 3 2 3ల 6. అంటే రెండో నంబర్ ఏది? 5/6. ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ చూడండి 2400 నందు 7 1/2% సమానమైంది ఏంటి అని అన్నారు. ఇక్కడ 2400 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ అని 7 1/2% అన్నారు. ఇప్పుడు దీన్ని ఈ వాల్యూని నేను సింప్లిఫై చేసుకుంటాను. ఇది చూడండి 7 1/2 అంటే ఈ 2 గుణించుకుంటే 14 ఇది 1 15/2 వచ్చింది. మళ్ళీ ఇక్కడ పర్సెంట్ ఉంది చూసారా? పర్సెంట్ అంటే ఏమి? ఇంటూ 1/100 అని. ఓకేనా? అంటే 1/100. అప్పుడు దీని వాల్యూ ఎంత? 15 1ల 15/2 ఇంటూ 100 200. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇందులో ప్రతిక్షేపిస్తే ఈ మొత్తం వాల్యూకి బదులుగా 200 కదా. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తున్నా. 2 1ల 2 12ల 12 ఇంటూ 15 మిగిలింది మనకి. 12 ఇంటూ 15ని 15 2ల 30 15 1ల 15 అదొక 3 18. ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? ఇక్కడ ఏమి లేదు. సింపుల్‌గా దీన్ని గుణిస్తాము. దీని వాల్యూ ఏమి? 2/14 ఇది ఒకటి 15/2. పర్సెంట్ అంటే 1/100 కదా. దాని వాల్యూ ఇంత వచ్చింది. సింప్లిఫై చేస్తే 180. నెక్స్ట్ ఇది ఒక బ్యాక్టీరియాను 50,000 రెట్లు పెద్దది చేసినా దాని పొడవు 5 సెంటీమీటర్లు అయినా దాని అసలు పొడవు ఎంత? ఇక్కడ చూడండి 50,000 రెట్లు చేసినప్పుడు 5 సెంటీమీటర్లు అంట. స్టార్టింగ్‌లో ఎలా ఉన్నింది అది? ఇంత పెంచక ముందు అదొకటి అలానే పెట్టేసినామంటే భాగిస్తుందనమాట. 50,000 భాగిస్తే
ఇది వచ్చి ఏకవస్తుమాన పద్ధతి ఉంది కదా, అదనమాట. 5 ఒకట్ల 5, 10,000 మిగిలింది. ఈ 4 సున్నాలు ఉంది కదా, దీన్ని ఎలా రాసుకుంటామంటే 10⁻⁻4. ఓకే, ఇది. నెక్స్ట్ బిట్ చూస్తే, ఒక వస్తువు అమ్మిన వెల కొన్న వెలకు 6/5 రెట్లు అయినా లాభ శాతం ఎంత అని అన్నారు. ఇక్కడ అమ్మిన వెల కొన్న వెలకు ఇన్ని రెట్లు అన్నారు. కొన్న వెల ఎంతో మనకు తెలియదు. సో కొన్న వెల ఎక్స్ అనుకుంటాం. అమ్మిన వెల ఎంతంట, కొన్న వెలకు ఇన్ని రెట్లు అంటే దాంతో గుణించుకోవాలి. అంటే 6/5 ఇంటూ ఎక్స్. మనకు కావాల్సింది లాభ శాతం కదా, లాభ శాతం ఈక్వల్ టు లాభం బై కొన్న వెల ఇంటూ 100 కదా. లాభం ఎప్పుడు వస్తుంది, అమ్మిన వెల మైనస్ కొన్న వెల వస్తే లాభం, బై కొన్న వెల ఇంటూ 100. ఇది లాభ శాతానికి సూత్రము. ఓకేనా. ఇక్కడ అమ్మిన వెల ఇది కదా, 6/5x మైనస్ కొన్న వెల అంటే ఎక్స్ బై కొన్న వెల ఎక్స్ ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేస్తే చాలు. ఓకేనా. ఇక్కడ హారంలో ఉండే 5ని ఇక్కడ కూడా సేమ్ 5 చేయాలనుకోండి, లవహారాలని 5తో గుణించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 6x మైనస్ ఇక్కడ వచ్చి 5x బై ఇక్కడ రెండిటికి ఎల్సిఎం 5 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఉంది, మళ్ళీ ఇంటూ 100. 6xలో 5x పోతే ఎక్స్ మిగులుతుంది. ఓకే, ఇక్కడ రాస్తాను, ఎక్స్ బై 5x ఇంటూ 100. ఇప్పుడు ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. 5 ఒకట్ల 5 రెండ్ల 5 సున్నాల అంటే 20%. ఓకేనా. ఇక్కడ ఏమి లేదు, లాభ శాతం అన్నప్పుడు అమ్మిన వెల వచ్చి కొన్న వెలకు 6/5x కదా. ఇందులో ప్రతిక్షేపించినామంటే సింప్లిఫై చేస్తే మనకి ఫైనల్గా లాభ శాతం అనేది 20% వచ్చింది. నెక్స్ట్ బిట్ చూడండి, 6,400 రూపాయలకు సంవత్సరానికి 7.1/2% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ కనుక్కోండి అన్నారు. చక్రవడ్డీకి ఫార్ములా ఏమి అంటే సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ పి. అంటే మొత్తంలో నుంచి అసలు తీసేస్తే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ పి వాల్యూ వచ్చి 6,400. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆర్ వాల్యూ ఇది 2 అనేది ఎన్, ఎన్ని ఇయర్సో అదనమాట ఎన్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటాం. 2014 15/2. ఓకే, చాలా ఈజీ. ఆ వాల్యూస్ ఇందులో ప్రతిక్షేపించుకుంటే చాలు. పి వాల్యూ ఎంత, 6,400 ప్లస్ ఆర్ వాల్యూ 15/2. ఇక్కడ ఆల్రెడీ 100 ఉంది. పవర్ ఎన్ అంటే ఏమి 2 మైనస్ 6,400. ఓకేనా. ఇక్కడ 6,400 ఈ 2 క్యాన్సిల్ పోతుందేమో చూసామంటే 5 3 15, 5 20 అంతేనా, 5 2 20 అంతే. ఇక్కడ 3/20 ఉంటుంది. ఈ 20ని ఈ 1తో గుణించామనుకోండి 20 ప్లస్ 3/20 ఉంటుంది. పవర్లో 2, మళ్ళీ ఇక్కడ 6,400. 23/20. దీన్ని 2 అంటే 2 టైమ్స్ రాసుకోవాల్సి ఉంటుంది. 64 సారీ 0 లేదు అక్కడ. 23/20 ఇంటూ 23/20. ఇక్కడ 2 టైమ్స్ కదా, అంటే స్క్వైర్ కదా. మళ్ళీ ఇక్కడ లాస్ట్లో 6,400. ఓకే, చాలా ఈజీ. కొంచెం కాన్సన్ట్రేషన్గా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఏదైనా క్యాన్సిల్ పోతుందేమంటే 0 0, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ 2 ఉంది. ఇప్పుడు 2తో 2 32, మళ్ళీ ఇక్కడ 2 ఉంది. 2తో 2 1 2 6. ఇప్పుడు పైన వచ్చి మనకి ఏం మిగిలింది, 16 ఇంటూ 23 ఇంటూ 23 మైనస్ 6,400. ఇప్పుడు ఈ మొత్తాన్ని గుణించుకొని దీన్ని తీసేసామంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు 23 ఇంటూ 23 ఎంత వస్తుందో చూద్దాం.
రఫ్గా ఎక్కడ వేస్తా 3 ముళ్ళ 9 ముళ్ళ 2 ముళ్ళ 6 6 రెండ్ల 12 2 రెండ్ల 4 అదొకటి 5 ఇంత వచ్చింది. మళ్ళీ దీన్ని 16తో గుణించుకోవాలి. 6 9 54 6 రెండ్ల 12 ఇదొక 5 17 6 5ల 30 అదొకటి 31 మళ్ళీ 1తో గుణించినామంటే 9 2 5 ఎంత 4 16 4 8 ఇంత వచ్చింది. దీంట్లో నుంచి 6400 తీసేయాలి. ఓకేనా. 8464లో నుంచి 6400 సబ్ట్రాక్ట్ చేసినాం అనుకోండి 4 6 0 2. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఒకటి చేశాను. దానివల్ల ఆన్సర్ రాలేదు. అది ఎక్కడ అంటే చూడండి, ఇక్కడ వరకు చూసామంటే 5తో 5 ముళ్ళ 15 5 20లు కదా. ఇక్కడ 2 ఉంది. ఇక్కడ 2 ఉంది కదా. 2 × 20 40 రావాలి. నేను ఇక్కడ 20 వేసుకున్నా. సో ఇక్కడ 40 వస్తుంది. ఇక్కడ కూడా 40 వస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినామంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి చేస్తాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండిమా, ఇక్కడ ఇది గుణించుకోవడం మర్చిపోయినాను. ఇక్కడ 2 చూసారా, 2 × 20 కదా రావాలి. ఇక్కడ ఇది మర్చిపోయినా 2 × 40 ఇప్పుడు సరిపోతుంది చూడండి. ఇక్కడ వచ్చి 6400 అలానే ఉంటుంది. ఇక్కడ 43/40² కదా. 43ని 2 సార్లు రాసుకుంటాను. స్క్వేర్ అంటే 40ని 2 సార్లు రాసుకుంటాను. స్క్వేర్ కాబట్టి మళ్ళీ ఇక్కడ -6400 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ 4 1 4 1 4 6 24 మళ్ళీ ఇక్కడ 4 1 4 4 16 కదా. సో ఏం మిగిలింది 4 × 43 × 43 -6400. ఓకేనా. ఇప్పుడు దీని మొత్తాన్ని గుణించుకుంటాను ఇక్కడ రఫ్గా. 43² అంటే 3 ముళ్ళ 9 4 ముళ్ళ 12 12 ముళ్ళ 24 4 4 16 17 18 దీని వాల్యూ. మళ్ళీ దీన్ని 4తో గుణించుకోవాలి ఈ మొత్తం వాల్యూ. ఓకేనా. ఇక్కడ 4 9 36 4 4 16 ఇదొక 3 19 4 8 32 అదొకటి 33 4 1 4 7 ఇంత వచ్చింది. ఈ మొత్తం వాల్యూ ఎంత అంటే 7396. ఇందులో నుంచి దీన్ని తీసేస్తే చాలు, మనకు కావాల్సిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఓకేనా. చిన్న మిస్టేక్ వల్ల చూడండి ఎంత టైం తీసుకునిందో. 9లో 0 పోతే 9, ఇక్కడ 3లో 4 పోదు కదా, పక్కన అప్పు తెచ్చుకుంటే 13లో 4 పోతే 9 996. ఓకే. ఓకేనా. అక్కడ చూడండి ఏది వస్తుంది మనకి, 4th ఆప్షన్ 996. ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా తీసుకున్నాం. P × 1 + R/100 అని మైనస్ P. ఇందులో P వాల్యూ వచ్చి 6400. మిగతావన్నీ అట్లే సబ్స్టిట్యూట్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా చేస్తే చాలు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. x1 x2 x3 అండ్ సో ఆన్ ఇలాంటివి 10 అనమాట. పరిశీలన అంకమద్యం. అంకమద్యం అంటే సగటు కదా. అయినా x1 + 4 x2 + 8 ఈ విధంగా x10 + 40 వీటి యొక్క అంకమద్యం సగటు ఎంత అని అన్నారు. ఇక్కడ ఇది తీసుకున్నామంటే చూడండి x + x1 x2 x3 ఈ విధంగా x10 వరకు ఉండి రాసుల మొత్తం రాసుల సంఖ్య అనేది ఎంత ఇచ్చారు ఇక్కడ 10. ఇప్పుడు రాసుల మొత్తం ఎంత అంటే ఈ భాగించే 10 అటువైపు వెళ్ళింది అనుకోండి, x1 x2 అండ్ సో ఆన్ x10 వరకు ఉండేది 10 × 10 100 అవుతుంది. ఓకే. నెక్స్ట్ దీన్ని చూస్తామంటే దీనిలో నుంచి మనం ఏం కనుక్కోవాలి, ఇక్కడ x1 x2 x3 x4 వీటన్నిటి వాల్యూ 100 ఆల్రెడీ మనకి ఇచ్చిన దాన్ని బట్టి. నెక్స్ట్ ఉండేది 4 + 8 దీన్ని ఒకసారి చూడండి 8 12 ఈ విధంగా 40 వరకు దీని మొత్తం కనుక్కోవాలి. ఓకేనా.
ఈ మొత్తం కనుక్కున్నాను. వీటన్నిటిలో 4 అనేది బయట తీసేస్తా. అప్పుడు 1 ప్లస్ 4 2 8, 4 3 12, ఈ విధంగా 4 10. ఓకేనా? 4 ఇంటూ ఇది సహజ సంఖ్యల మొత్తం అనేది n ఇంటూ n ప్లస్ 1/2 కదా. n అంటే ఇక్కడ 10 కదా. n ప్లస్ 1 అంటే 11/2. ఓకే. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తున్నామంటే 55 ఇంటూ 4, 55 ఇంటూ 4 ఏమవుతుంది? 4 5ల 20, 4 5ల 22 ఇంతొచ్చింది. ఓకే. ఇది ఏమి? ఈ మొత్తం విలువ. ఈ మొత్తం విలువ 300. 100 ఈ 2 కూడినామంటే 320. ఇప్పుడు దీని సగటు అన్నప్పుడు రాసుల మొత్తం 320, రాసుల సంఖ్య అంటే 10 కదా. భాగించామంటే 32. ఓకేనా? అర్థమైందా? వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి రాసుల మొత్తం కనుక్కున్నాం. ఇక్కడ 100 వచ్చింది. తర్వాత ఇక్కడ 4 వీటన్నిటి మొత్తము 220 వచ్చింది. సో దీంట్లో నుంచి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేస్తే మనకి 32. ఇంక లాస్ట్ బిట్ కొంచెం టైం ఎక్కువ తీసుకునింది. కొంచెం ఫాస్ట్‌గా వినడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ ఇది ఆల్రెడీ ఆరోహణ క్రమంలో ఉందండి ఈ రాసులు. వీటి యొక్క మధ్యగతం 15 అయితే x విలువ ఎంత అని అన్నారు. ఇక్కడ చూడండి ఇది ఆల్రెడీ ఆరోహణ క్రమంలో ఉంది కాబట్టి మధ్యగతం అంటే మధ్యలో ఉండే నంబరు. సో ఇక్కడ ఒక నంబరు, ఇక్కడ ఒక నంబరు, ఇక్కడ ఒకటి, ఇవి తీసేసుకుంటా రావాలి. ఓకేనా? ఇది 14 పోయింది. ఇది x పోయింది. ఇప్పుడు మధ్యలో ఉండేది ఏమి? x - 3 అనేది మధ్యలో ఉంది. ఈ మధ్యగతం ఎంతంట? 15. ఇప్పుడు x మాత్రం అలానే పెట్టుకొని -3 అటువైపు పంపించామనుకోండి +3 అవుతుంది. x వాల్యూ 18. ఇది దీని ఆన్సర్. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కొంచెం ఫాస్ట్‌గా పెట్టుకొని వినండి. అంటే ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.